ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోంగూర తాలింపు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినొచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. గోంగూర తాలింపు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము గోంగూర తాలింపు చేద్దాము. గోంగూర కర్రీ అని కూడా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోంగూర 3 కట్టలు తీసుకున్నాను. తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు పచ్చిమిర్చి, 1/2 కప్పు ఎల్లిపాయలు, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు. చేసుకోబోయే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. పాన్లో ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు పోపు గింజలు వేద్దాం. పోపు గింజలు కొంచెం చిట్టుపట్టు అనేటప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా తీసినవి వేసుకుందాము. అలాగే ఈ కరివేపాకు కూడా వేద్దాము. ఒక 1 మినిట్ మంచిగా అలాగా కలియపెట్టుకుంటుందాం, ఎల్లిపాయలు మధ్య వరకు. ఎల్లిపాయలు మంచిగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా వేగేటప్పుడు పసుపు, సాల్ట్ కూడా వేసేద్దాం. ఉప్పు వేయటం వలన ఎల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా మగ్గిపోతాయి. ఇవి ఎక్కువగా మగ్గవలసిన అవసరం ఉండదండి. ఇప్పుడు మనము ఈ గోంగూర వేసేసుకుందాము. ఈ గోంగూరతో పాటు మంచిగా మగ్గిపోతుంది. గోంగూర మొత్తం ఇలా వేసాం కదా, మంచిగా ఇలాగా కొంచెం కలియపెట్టినట్టు చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గింది కదా. కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా మొత్తం పోయేంత వరకు ఇలాగే కలియపెట్టుకుంటూ ఉందాము అండి. గోంగూర తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, మొత్తం దగ్గరకు అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోంగూర కర్రీ అండి. గోంగూర తాలింపు అని కూడా అంటారు. ఇది రైస్లో చాలా బాగుంటుందండి. రోటీస్లో, చపాతీలో ఎక్కువ తినలేము, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి పళ్ళు గూరబోతాయి. అందుకని రైస్లోనే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.